బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో మినరల్ డీల్ కు రెడీ అంటూ ప్రకటించారు. ఆయన అమెరికాకు రుణపడి ఉంటామంటూ జెలెన్స్కీ వరుస ట్వీట్లు చేశారు. ఉక్రెయిన్ నిజమైన శాంతిని కోరుకుంటుందని జెలెన్స్కీ ప్రకటించారు. అందుకోసమే మేము అమెరికాకు వచ్చామంటున్నారు ఆయన. అంతకుముందు ట్రంప్తో సమావేశమైన జెలెన్స్కీ రష్యా నుంచి రక్షణ కల్పించాలని ఈ సమావేశంలో ట్రంప్ వాన్స్లపై జెలెన్స్కీ ఒత్తిడి తెచ్చారు. ఉక్రెయిన్ సమస్యల వలయంలో చిక్కుకుందని చెప్పుకొచ్చారు. గట్టెక్కించడం కష్టమన్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. దీంతో మినరల్ డీల్ పైన సంతకం చేయకుండానే వెళ్ళిపోయారు జెలెన్స్కీ. ఆ తర్వాత వరుస ట్వీట్లతో ఇక చూడండి. మొదటగా ట్రంప్ కి జెలెన్స్కీ మధ్య వాదోపవాదం జరిగింది. ఏకంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకరిపై ఒకరు దాదాపుగా అక్కడ తిట్టేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి జెలెన్స్కీ వెళ్ళిపోయారు సంతకం చేయకుండానే. ఆ తర్వాత మళ్ళీ వరుస ట్వీట్లతో ఇక్కడ చూడండి. ట్వీట్ కనబడుతోంది. వ్లాదిమిర్ Zelensky, we want peace. That's why I came to United States and visited President Trump. ఈ వరుస ట్వీట్లు అనంతరం we are ready to sign the mineral agreement and it will be a huge setup అంటూ మాట్లాడుకొస్తున్నారు ఆయన. వరుస ట్వీట్ల ఆధారితంగా ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్ ఇద్దరి మధ్య ఆ మినరల్ డీల్ కుదిరిందని చెప్పొచ్చు.